లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంన అనుదిన మన్నా వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంన దేవుడు మనకిచ్చినటువంటి చక్కని మాటను బైబిల్ గ్రంథంలో నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వాక్యం. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మన దేవాది దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తున్నటువంటి ఒక చక్కని మాట ఏంటి అనంటే, అమ్మా నీ విశ్వాసం గొప్పది అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా ఇదెంత గొప్ప మాట కదా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ తూరు సీదోనియల ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కనాను స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నా యొక్క కుమార్తె దయ్యంతో పీడింపబడుతుంది, ఆమెను స్వస్థపరచవా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆమెని ఈ యొక్క పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదు అని ఆమెతో చెప్పినప్పుడు ఆమె యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చిన ఉత్తరం ఏంటి అనంటే, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పింది. ఈ విధంగా ఆమె చెప్పిన సమాధానం విన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు, అమ్మా నీ విశ్వాసము గొప్పది అని చెప్పి తన కుమార్తెను స్వస్థపరిచినట్లుగా మనం గమనిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అనంటే, ఈ కనాను స్త్రీ నిజంగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఒక చక్కటి సాక్ష్యాన్ని పొందినట్లుగా మనం గమనిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కనాను స్త్రీ ఇజ్రాయేలు దేశస్తుల్లో మరి దేవుని ప్రజల్లో ఉంటున్నటువంటి స్త్రీ కాదు. కనాను స్త్రీ అంటే ఈమె ఒక అన్యురాలు. ఒక అన్యురాలైనటువంటి ఈ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క తూరు సీదోనీల ప్రాంతానికి ఆయన వచ్చినట్లు సమాచారం తెలుసుకొని ఆమె యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆమె వచ్చి ఆమె పరిస్థితిని అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి విన్నవించుకొని, అయ్యా నా యొక్క కుమార్తె దయ్యంతో పీడింపబడుతుంది, నా కుమార్తెను స్వస్థపరచవా అని అడిగితే యేసుక్రీస్తు ప్రభు వారు వెనువెంటనే స్వస్థపరచలేదు. కానీ ఆమెతో అన్న మాట ఏంటి అనంటే, పిల్లల రొట్టెలు కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మాట అన్నారో ఆమె కోపంతో మండిపడలేదు. ఏంటి నన్ను కుక్క అంటావా అని ఏ మాత్రం కూడా తన్ను తాను కించపరచుకోలేదు. కానీ ఆమె ఏమని అంటుంది అనంటే, ప్రభా మరి యజమానులు తింటున్నప్పుడు ఆ బల్ల కింద ముక్కలు పడితే కుక్క పిల్లలు వచ్చి తింటాయి కదా, మరి ఆ విధంగా నాకు కూడా సహాయం చెయ్యి అని అడిగింది. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ ఈ కనాను స్త్రీ యొక్క తగ్గింపు మనకు కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈమె ఒక అన్యురాలు అయినప్పటికీ, ఈమె దేవుని సమాజంలో ఉంటున్నటువంటి స్త్రీ కాదు అయినప్పటికీ ఈమెలో ఉంటున్నటువంటి ఒక తగ్గింపు, ఈమెలో ఉంటున్నటువంటి ఒక విధేయతను చూసిన యేసుక్రీస్తు ప్రభు వారు నిజంగా ఆమె విధేయతకు ఆయన చెల్లించిపోయి ఆయన అన్న మాట ఏంటి అనంటే, అమ్మా నీ విశ్వాసం గొప్పది. నిజంగా నీలాంటి విశ్వాసము ఇంతవరకు నా ప్రజలు అని చెప్పబడినటువంటి ఇజ్రాయేల్లో కూడా నేను చూడలేదు. నిజంగా ఎంత గొప్ప విశ్వాసం అమ్మా, నీలో ఎంత గొప్ప తగ్గింపు ఉంది అని చెప్పి ఆమె కుమార్తెను స్వస్థపరిచినట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అమ్మా నీ విశ్వాసం గొప్పది అని చెప్పగలిగినటువంటి స్థితిలో నీవు ఉన్నావా? ఒక్కసారి పరీక్షించుకో ప్రియ దేవుని బిడ్డ. నిజంగా మన విశ్వాసం యొక్క మరి పరిమాణం ఎంత ఉందో ఒక్కసారి మనం ఆలోచించవలసిన విషయం ఇది. ఎందుకు అనంటే, మన జీవితంలో అద్భుతం జరగాలంటే, మన సమస్యలకు ఒక విడుదల కావాలి అనంటే, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి మనం విన్నవించుకున్నప్పుడు కొన్ని ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురవుతాయి. మనం ఆ ప్రతికూల పరిస్థితులకు ఏ విధంగా స్పందిస్తున్నాం అన్నది దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఇక్కడ ఈ కనాను స్త్రీని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆమె పరిస్థితిని, ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని పరీక్షించినట్లుగా మనం గమనిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఆమెను పరీక్షిస్తే ఆమె యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరీక్షలో 100కి 100 మార్కులు సంపాదించింది. నిజంగా ఎంత గొప్ప విషయం అండి. ఆమెను చూసి ఆమెను గురించి ఒక గొప్ప సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం గమనిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం కూడా మన యొక్క పరిస్థితుల్లో, మన యొక్క ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, మన అవసరతల్లో మనము దేవుని సన్నిధానానికి వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆయన సన్నిధిలో మన యొక్క విజ్ఞాపనలు తెలియజేస్తూ ఉంటాం.
ఆ సమయంలో కొన్నిసార్లు మన దేవుని సన్నిధానానికి వచ్చి ప్రార్థన చేసిన దేవుని సన్నిధిలో మనకు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుండొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు ఏంటి నాకు ఈ పరిస్థితి, నేను దేవుని సన్నిధానానికి కదా వచ్చింది, దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తే నాకెందుకు ఈ స్థితి అని అనుకొని నువ్వు విశ్వాసంలో వెనకబడిపోతున్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, ఆ విధంగా నీకు ఎదురవుతున్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి నీవు దేవుని సన్నిధానంలో మరి నీవు దేవుని మీద సనుక్కొని నీవు దేవుని మీద లేనిపోని మాటలు మాట్లాడుతూ దేవుని యొక్క కార్యానికి దూరం అయిపోతున్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనం విశ్వాసులం అని పేరు పెట్టబడిన మనము, క్రైస్తవులం అని పేరు పెట్టబడిన మనము, యేసుక్రీస్తు సమాజపు వారం అని పిలువబడుతున్న మనము, మన విశ్వాసం ఏ విధంగా ఉంది మనం పరీక్షించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, మనకి ఎటువంటి ప్రతికూల పరిస్థితులు, ఎటువంటి అవమానకరమైన పరిస్థితులు ఎదురైనా ఆయన మీద ఉంటున్న విశ్వాసం మాత్రం మనం విడిచిపెట్టకూడదు. నిజంగా ఆయన మన విశ్వాసాన్ని కోరే దేవుడు, మనలో ఒక తగ్గింపును ఆయన ఆశిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా ఆయన సన్నిధానానికి నిన్ను రిక్తునిగా చేసుకొని ఒక తగ్గింపుతో, ఒక దీన మనసుతో ఆయనను వెతికినట్లయితే నీకు ఏ అవమానం వచ్చినా, ఎన్ని భయంకరమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఆయన సన్నిధిలో నీకు ఎదురైనా నీవు ఆయన యందు విశ్వాసం ఉంచగలిగితే నీ ప్రతి పరిస్థితిని ఉదయకాల సమయంలో ఆయన చక్కపరచాలని ఆశపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆనాడు కనాను స్త్రీ జీవితంలో చేసినటువంటి అద్భుతం ఈనాడు నీ కుటుంబ విషయంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ యొక్క ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్, ఇన్ వాట్ ఎవర్ సిచ్యువేషన్ యు ఆర్, దేవుడిని ప్రతి జీవిత అనుభవాలలో ఆయన నిన్ను ఆశీర్వదించాలని, నీ జీవితంలో మేలు చేయాలని ఆశపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అని రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ విశ్వాస యాత్రలో మనము అంతం వరకు ఈ విశ్వాసాన్ని కడమట్టుకు మనం సంపూర్తి చేసుకున్నట్లయితే నిజంగా విశ్వాసంలో నుండి విశ్వాసంలోనికి మనం దాటింపబడతాం. ఈ భూమి మీద ఆశ్చర్య కార్యాలు మాత్రమే కాదు, పరము వరకు మనం కొనిపోబడతాం. ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో ఒకవేళ విశ్వాసంలో నువ్వు నీరసించిపోయిన పరిస్థితిలో ఉన్నావేమో, నీకు ఎదురవుతున్న అడ్డంకులు, ఆటంకాలు, అవమానాలు, ప్రతికూల పరిస్థితులను బట్టి విశ్వాసంలో వెనుదిరిగిపోయావేమో, ఈ ఉదయకాల సమయంలో ఒక తీర్మానం చేసుకొని ఎటువంటి పరిస్థితిలోనైనా తగ్గించుకొని వినయంతో దేవుని సన్నిధానంకి వచ్చి ఆయన సన్నిధిలో నువ్వు బ్రతిమాలుకోగలిగితే ఆయన నీ పరిస్థితిని చూసి నీ గురించి ఒక గొప్ప సాక్ష్యం చెప్పి నీ జీవితంలో గొప్ప మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనమందరం ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయంన అయ్యా మీరు మాతో కూడా చక్కని మాటలు మీరు మాట్లాడారు. అమ్మా, మీ విశ్వాసం గొప్పదని కనాను స్త్రీతో మీరు చెప్పినట్లుగా ఈ ఉదయకాల సమయంన మా ఒక్కొక్కరితో మీ విశ్వాసం గొప్పదని ప్రభువా చెప్పేటట్లుగా మా జీవితంలో మీరు కార్యాలు చేయండి అయ్యా. మా విశ్వాస పరిమాణానికి తగినట్లుగా అయ్యా అద్భుతాలు చేస్తానన్న దేవుడు నాయన. ఎటువంటి పరిస్థితిలో మీ బిడ్డలున్నా ఈ దినంన ప్రభా వారి విశ్వాసానికి తగినట్లుగా వారి జీవితాల్లో కార్యాలు చూచినట్లుగా మీరు సహాయం చేయమని, ఇదిగో ప్రభువా మా యొక్క భూ సంబంధమైనటువంటి వ్యవస్థలోనే కానీ ఆత్మీయ జీవితంలోనే కానీ విశ్వాసము అది ప్రాముఖ్యమైనది కనుక మా ఒక్కొక్కరిలో ప్రభువా ఈ విశ్వాసాన్ని మీరు ఉంచి విశ్వాసంలో నుండి అధికమైన విశ్వాసంలోనికి, అతి పరిశుద్ధమైన విశ్వాసంలోనికి మీరు మమ్మల్ని దాటింపజేసి ఆ పరమ కణానైనటువంటి ఆ పరలోక రాజ్యానికి మీరు మమ్మల్ని సిద్ధపరచమని కోరుతూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి.